నమస్కారం ఏసిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈ రోజు వార్తల్లోని ప్రధానాంశాలు. బాపట్లలో అద్భుతంగా నవరాగ నవవర్ణ స్వర పుష్పార్చన. పెద్ద ఎత్తున పాల్గొన్న గాయని గాయకులు. 70 వసంతాల భారత గణతంత్రం. బాపట్లలో ఈ నెల 24న వ్యాసరచన పోటీల నిర్వహణ. ఫోరం కార్యదర్శి డాక్టర్ పిసి సాయిబాబు వెల్లడి. బాపట్లలో ఈ నెల 22న వ్యవసాయ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పర్యటన. వ్యవసాయ కళాశాలలో భూమి పూజ ప్రారంభోత్సవాల్లో మంత్రి పాల్గొంటారు. ఎమ్మెల్సీ అన్నం సతీష్ వెల్లడి. బాపట్ల నియోజకవర్గంలో ఓటర్ల లిస్టు సిద్ధం. పట్టభద్రుల ఓటర్ల నమోదుకు ఈ నెల 31 వరకు అవకాశం. ఎన్నికల విభాగం డిటి విశ్వేశ్వరరావు వెల్లడి. బేటీ పడావో బేటీ బచావో వారం రోజుల పాటు బాపట్లలో అవగాహన కార్యక్రమం. బాపట్ల సిడిపిఓ గీతాంజలి వెల్లడి. నవరాగ నవవర్ణ స్వర పుష్పార్చన ద్విసహస్ర గళార్చన విశేషంగా జరిగింది. బాపట్లలోని కోన ప్రభాకరరావు కళాక్షేత్రంలో ఈ కార్యక్రమం అత్యంత అద్భుతంగా నిర్వహించారు. ప్రేక్షకులకు ఈ కళాకారుల తరఫున ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి పెద్దవాళ్ళందరి తరఫున కూడా వేదాంతం అనంతకృష్ణ ఆంజనేయ శర్మ శ్రీవాణి సంగీత నిలయం కావలి నిర్వహకుడైనటువంటి నేను ఈ కార్యక్రమం మీద చిన్న అభిప్రాయాన్ని చెప్తున్నాను. ఇటువంటి కార్యక్రమం చరిత్రలో ఇంతవరకు ఎక్కడా జరగలేదు. 9 రకాల రాగాల్లో 9 రంగుల పూలతో స్వామివారికి సాక్షాత్తు అన్నమాచార్యుల వారి వంశస్థులతో పూజ జరగటము, అన్నమాచార్యుల వారి 13వ తరం వ్యక్తితో కూడా కలిసి ఈ కార్యక్రమం నిర్వహించబడటం అనేటువంటిది ఎంతో ముదావహము. అన్నమాచార్య కీర్తనలకి ఇంతకు మించినటువంటి విశిష్టమైనటువంటి ప్రచారం జరగడం అనేటువంటిది గొప్ప విషయం. దీన్ని నిర్వహించినటువంటి సుబ్రహ్మణ్యం గారు ఎంతో ధన్యజీవులు. వారిని ఆ స్వామి అనుగ్రహించి ఇటువంటి కార్యక్రమాల ద్వారా మన భారతీయ సంస్కృతిని, హైందవ ధర్మాన్ని, దైవం యొక్క అనుగ్రహ పదాన్ని అందరికీ తెలియజేసే విధంగా సహకరించవలసిందిగా కోరుతూ ఇంతమంది కలిసి స్వామి సంకీర్తన నవరాగ నవవర్ణ స్వరపుష్పార్చన అనేటువంటి ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ఇంతమంది చాలా చక్కగా ఉత్సాహంగా అందరూ పాల్గొన్నారు. ముఖ్యంగా అన్నమాచార్యుల యొక్క వంశస్థులు 12వ తరం వారు టీవీ నాభూషణం గారు, వారి అబ్బాయి షణ్ముఖ అంటే 13వ తరం వారి అబ్బాయి
వీరందరితో కూడి అందరం పాడటం అనేటువంటిది మన బాపట్ల భావపురి చేసుకున్నటువంటి పుణ్యం, చాలా పుణ్యమైనటువంటిది. ఇలాంటి ప్రతి సంవత్సరం కూడా చక్కగా జరగాలి అని చెప్పని వెంకటేశ్వర స్వామిని మేము మనసారా మేమందరం కోరుకుంటున్నాము. సుదినం బాపట్లకే చరిత్రలోనే చాలా గొప్ప సుదినం అని చెప్పవచ్చు. ఎందుకంటే సుమారుగా 2000 మంది గాయని గాయకులు వచ్చి శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తితోటి మరి అన్నమాచార్య వారు రచించినటువంటి నవ రాగ నవ కీర్తన నవ పుష్పార్చనతో సమూహాన్ని సేకరణ చేసి ఎంతో కష్టపడి ఈ కార్యక్రమాన్ని నిర్వహణ చేయడం, ముఖ్యంగా మన భావపురి సంగీత విద్వాంసులైనటువంటి సుబ్రహ్మణ్యం గారు ఇంత భారీ స్థాయి కార్యక్రమాన్ని మా అందరినీ కూడా రప్పించి దాన్ని నిర్వహణ చేయటం చాలా గొప్ప విషయం. బ్రహ్మాండ నాయకుడైన కలియుగ వెంకటేశ్వర స్వామివారు, అమ్మవారు, ముఖ్యంగా రాముని మీద, ఆంజనేయ స్వామివారి మీద ఈరోజు ఒక నవరాగంతో పుష్పార్చన జరిగింది. మిత్రులు మన సుబ్రహ్మణ్యం గారు తిరుపతి నుంచి మమ్మల్ని బ్రహ్మాండంగా రప్పించి అది ఒక పెద్ద ప్రక్రియ. ఇంతమంది శిష్య బృందంతో హైదరాబాద్ నుంచి ఇతర రాష్ట్రాల నుంచి అందరూ చాలామంది వచ్చి ఈరోజు సామూహికంగా ఈ నవరత్నాలు నవరాగాలతో జరిగిందంటే అది స్వామి సంకల్పం. ముఖ్యంగా 32,000 సంకీర్తనలు రచించిన అన్నమాచార్యులు వారు ఏమన్నారంటే, అన్నమాచార్య వారి గురించి శృతులై, శాస్త్రములై, పురాణ కథలై, సుజ్ఞాన సారంబులై, ఇతి యోగాగమ వీధులై, వివిధ మంత్రార్థంబులై, నీతులై, కుతులై, తాళపాక అన్నయ్య వచో నూతన క్రియలు చెన్నగున్ననేసి అన్నమయ్య చెప్తారు. అదే అన్నమయ్య సారాంశం. అన్నమయ్య కీర్తనలు ఈరోజు పాడడం జరిగింది. మా కళాకారులందరూ వచ్చి మంచి అద్భుతంగా అన్ని వాయిద్యాలతో ఈరోజు సమ్మేళనం జరిగింది. నారాయణ సుబ్రహ్మణ్యం గారి ఆహ్వానం మేరకు రావటం, ఇటువంటి అత్యద్భుతమైనటువంటి కార్యక్రమంలో పాల్పంచుకోవడం నిజంగా మేము ఎన్నో జన్మల క్రితం చేసుకునేటువంటి పుణ్యంగా భావిస్తున్నాము. అదేవిధంగా అన్నమాచార్యుల వారి వంశానికి సంబంధించిన వాళ్ళు మాతో కూర్చుని వాళ్ళతో కూర్చుని మేము పాడేటువంటి అదృష్టాన్ని కలిగించినటువంటి సుబ్రహ్మణ్యం గారు ఎన్ని వేల కృతజ్ఞతలు చెప్పుకున్నా తక్కువే. చాలా అద్భుతమైన వ్యక్తిని కలిసాము. అలాగే ఎంతో అద్భుతమైన కార్యక్రమాల్లో పాల్పంచుకున్నామన్న సంతృప్తి ఉంది. మళ్ళీ సుబ్రహ్మణ్యం గారు ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలి, మేమందరం ఇందులో పాల్పంచుకోవాలని మనసారా కోరుకుంటూ, ఈ ఏడాది జరిగే ఎన్నికలకు సంబంధించి ఓటర్ల లిస్టును సిద్ధం చేశారు. దీనికి సంబంధించిన వివరాలను ఎన్నికల విభాగం డిటి విశ్వేశ్వరరావు వివరించారు. బాపట్ల పుర ప్రముఖులకు విజ్ఞప్తి. బాపట్ల కాన్స్టిట్యున్సీ, బాపట్ల నియోజకవర్గంలో కొత్తగా ఓటర్ లిస్టు వచ్చినాయి. ఓటర్ లిస్టులో ప్రతి మీ యొక్క పరిధిలో ఉండే అంగన్వాడీ వర్కర్లు, బూత్ లెవెల్ ఏజెంట్ల వాళ్ళకు అందజేస్తున్నాం. 25వ తేదీ, ఈ నెల 25/1/2019 ఓటర్ స్టేజ్ జరుగుతుంది.
మీరు మీ యొక్క ఓటు ఉన్నది లేని వాళ్ళ దగ్గర వెరిఫై చేసుకోండి. లేదు మున్సిపల్ ఆఫీస్లో కానీ మా తహసీల్దార్ ఆఫీస్లో కానీ వచ్చి మీకు ఓటు ఉన్నది లేని వెరిఫై చేసుకొని, ఒకవేళ ఓటు లేని వాళ్ళు లేదా మీ యొక్క ఓటులో పొరపాటు లేదని ఉంటే చూసి మా అప్లికేషన్లో ఈ నెలాఖరులో అందజేయవలసిందిగా కోరుతున్నాము. బాపట్ల నియోజకవర్గంలో 85,336 మగ ఓటర్లు, ఆడవాళ్ళు 88,639, మొత్తంగా 1,73,981 ఓటర్లు బాపట్ల నియోజకవర్గంలో ఉన్నారు. ఇందులో బాపట్ల రూరల్, బాపట్ల మున్సిపాలిటీ కింద 106,115 మంది ఉన్నారు. కర్లపాలెం మండలంలో 38,624 ఓటర్లు ఉన్నారు. అలాగే పిట్టవానిపాలెంలో 29,242 మంది ఓటర్లు ఉన్నారు. ఈ యొక్క ఓటర్లకి మీరందరూ ప్రతి ఒక్కరు ఓటు లేదు అని చివరి రోజు ఎలక్షన్ రోజు హడావుడి పడకుండా ఇప్పుడే మీ పరిధిలో ఉండేటటువంటి అంగన్వాడీ వర్కరు లేదా బూత్ లెవెల్ ఏజెంటు లేదా ఎంఆర్ ఆఫీసు లేదా మున్సిపల్ ఆఫీసులో సంప్రదించి మీ ఓటు ఉన్నది లేనిది ఖరారు చేసుకోండి. లేని పక్షంలో ఈ నెలాఖరులోపు దయచేసి మీరు ఓటు హక్కుకి ఒకవేళ లేని పక్షంలో ఎలా చేసుకోవాలో కనుక్కొని ఆ ఓటుకి పొందగలరని ప్రార్థిస్తున్నాను. అలాగే బాపట్ల నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్సీ సంబంధించి అంటే నియోజకవర్గంలో పట్టభద్రుల నియోజకవర్గం కృష్ణా గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించి బాపట్ల మండలంలో 3,639 మంది గ్రాడ్యుయేట్లు ఓటు హక్కు కలిగి ఉన్నారు, ఎమ్మెల్సీ ఓటు హక్కు కలిగి ఉన్నారు. అందులో పిట్లవానిపాలెం మండలం కింద 442 మంది, కర్లపాలెం మండలం కింద 806 మంది, అలాగే బాపట్ల మున్సిపల్ పరిధిలో మున్సిపాలిటీ అంటే బాపట్ల టౌన్లో 1,679 మంది కలిగి ఉన్నారు. అలాగే బాపట్ల రూరల్ అంటే బాపట్ల సంబంధించిన పల్లెటూళ్లలో 712 మంది ఉన్నారు. మొత్తంగా 3,639 మంది గ్రాడ్యుయేట్లు ఎమ్మెల్సీ ఓటు హక్కు కొరకు ఓటు హక్కు పొంది ఉన్నారు. ఈ యొక్క సంబంధికులు వాళ్ళ ఓటు ఉన్నది లేనిది మా ఎంఆర్ ఆఫీస్లో కానీ మున్సిపల్ ఆఫీస్లో కానీ లేదు వెబ్సైట్ ఎలక్షన్స్ ఈసీఐ వెబ్సైట్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈసీఐ వెబ్సైట్లో మీరు పరిశీలించుకోవచ్చు. ఏసీటీ వార్తల్లో స్వల్ప విరామం. వాస్తవాలను వక్రీకరించకుండా, మిమ్మల్ని ప్రలోభపెట్టకుండా సత్యం యొక్క సమాచారాన్ని మీకు అందించడమే మా ఉద్దేశ్యం. ట్రాయ్ నిబంధనల ప్రకారం పే ఛానల్స్ వారు వారి బొకే రేట్లను మీకు వివరిస్తున్నారు. దాని వలన మీలో అసహనం, గందరగోళం, అభద్రతాభావం కలుగుతున్నాయి. అందుకే మీకు కేబుల్ టీవీ నెలవారీ చందాపై వివరణ ఇస్తున్నాం. సహృదయంతో అవగాహన చేసుకుంటారని ఆశిస్తున్నాం. సుమారుగా ఎటువంటి పే ఛానల్స్ లేకుండా 100 వరకు ఫ్రీ టు ఎయిర్ ఛానల్స్కు మీరు మీ కేబుల్ ఆపరేటర్కు చెల్లించవలసింది సుమారు 130 రూపాయలుగా ట్రాయ్ నిర్ణయించింది. దీన్ని బేసిక్ టారిఫ్గా ట్రాయ్ నిర్ణయించింది. ఈ బేసిక్ ఛానల్స్తో పాటుగా ఈటీవీ, మా టీవీ, జీటీవీ, జెమినీ టీవీ వంటి తెలుగు ఛానల్స్ను ఒక్కొక్కటిగా తీసుకుంటే అన్ని ట్యాక్సులతో కలిపి సుమారు 240 రూపాయలు చెల్లించవలసి వస్తుంది. ఇలా కాకుండా ఆయా తెలుగు ఛానల్స్ బొకేలు ఉదాహరణకు మా టీవీ, మా మ్యూజిక్, మా సినిమా లాంటివి మరికొన్ని కలిపి బొకేగా అనుకుంటే మీరు కనుక మా టీవీ, జెమినీ టీవీ, జీటీవీ, ఈటీవీలు బొకేలుగా తీసుకుంటే మీరు చెల్లించాల్సిన మొత్తం ట్యాక్సులతో కలిపి సుమారు 287 రూపాయలుగా ఉంటుంది. అంతేకాకుండా మీకు నచ్చిన హిందీ ఛానల్స్, స్పోర్ట్స్ ఛానల్స్, కిడ్స్ ఛానల్స్, ఎడ్యుకేషనల్ ఛానల్స్ ఇలా ఏది ఎంచుకున్నా ఆయా ఛానల్స్ విడిగా లేదా బొకేగా తీసుకున్నా ఛానల్స్ వారు నిర్దేశించిన టారిఫ్ రేట్లను మీరు చెల్లించాలి. గతంలో నెల మొత్తం టీవీ ఛానల్స్ను వీక్షించిన తరువాత మీ కేబుల్ ఆపరేటర్కు డబ్బు చెల్లించేవారు. ట్రాయ్ కొత్త నిబంధనల ప్రకారం రాబో నెలకు సంబంధించి మీరు ఏ ఛానల్స్ బొకేలు కావాలని కోరుకుంటున్నారో ఆ విషయాన్ని ముందుగా మీ కేబుల్ టీవీ ఆపరేటర్కు తెలియపరిచి ముందుగా డబ్బు చెల్లించాలి. మీరు సెలెక్ట్ చేసుకున్న ఛానల్స్కి సంబంధించి ఆయా ఛానల్స్ వారు నిర్ణయించిన రేట్లు మరియు బేసిక్ టారిఫ్ కలిపి ముందుగా డబ్బు చెల్లించవలసి ఉంటుంది. గత 25 సంవత్సరాలుగా కేబుల్ ఆపరేటర్ మీ నేస్తం. వినోదాన్ని అందించడంలో, విలువైన కేబుల్ టీవీ సేవలు మీకు ఇవ్వడంలో
25 సంవత్సరాల అనుబంధం. మీకు ఉన్న మరిన్ని సందేహాల నివృత్తి కొరకు మీ కేబుల్ ఆపరేటర్ మిత్రుణ్ణి స్వయంగా లేదా ఫోన్ ద్వారా గాని సంప్రదించి గాని మీ ప్యాకేజీను లేదా సబ్స్క్రిప్షన్ను ముందుగా మీరే నిర్ణయించుకోగలరు. ఎంపిక మీది, ఆనందమూ మీదే. కేబుల్ టీవీ వినియోగదారులకు విజ్ఞప్తి. టారిఫ్ ఆర్డర్ అమలులో భాగంగా మీ కనెక్షన్ ను పోస్ట్ పెయిడ్ నుండి ప్రీపెయిడ్ కు మార్చడమైనది. అందువలన జనవరి నెలలో, డిసెంబర్ మరియు జనవరి నెలలో 2 నెలల చందా మొత్తాన్ని చెల్లించి సహకరించాలని కోరుచున్నాము. ఇట్లు యాక్ట్ మేనేజ్మెంట్. తిరిగి ఏసీటీ వార్తలకు స్వాగతం. బేటీ పడావో బేటీ బచావో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బాపట్ల సిడిపిఓ గీతాంజలి విజ్ఞప్తి చేశారు. వారం రోజుల పాటు ఈ కార్యక్రమం జరుగుతుందని వివరించారు. అందరికీ నమస్కారం. మన గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలతో ఈ రోజు నుంచి 21 నుంచి 26 వరకు బేటీ పడావో బేటీ బచావో అనే కార్యక్రమం కింద వారోత్సవాలు జరపమన్నారు. దాంట్లో భాగంగా ఇవాళ మన బాపట్ల ఐసిడిఎస్ పరిధిలో 4 టాస్క్ ఫోర్స్ కమిటీలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ బాపట్ల మున్సిపాలిటీలో మన మున్సిపల్ కమిషనర్ గారి అధ్యక్షతలో టాస్క్ ఫోర్స్ కమిటీ ఒకటి ఏర్పాటు చేసాం. అట్లాగే బాపట్ల ఎంఆర్ఓ గారి అధ్యక్షతన ఒక టాస్క్ ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేసాం. అట్లాగే కర్లపాలెం, పిట్లవానిపాలెం మండలాల్లో కూడా టాస్క్ ఫోర్స్ కమిటీలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ టాస్క్ ఫోర్స్ కమిటీల ఆధ్వర్యంలో ఈ వారం కార్యక్రమాలు వీళ్ళ పర్యవేక్షణలో జరుగుతూ ఉంటాయి. ఈరోజు వచ్చేటప్పటికి పోస్టర్లు ఇవన్నీ ఆవిష్కరిస్తూ టాస్క్ ఫోర్స్ కమిటీలో ఒక లాయరు, ఒక సోషల్ వర్కరు, ఎండిఓ గారు, మున్సిపల్ తర్వాత ఇక్కడ పోలీసు సిబ్బంది, సోషల్ వర్కరు అంతా కూడా సభ్యులుగా ఉంటారు. దీనికి కన్వీనర్గా సిడిపిఓ ఉంటారు. ఈ కమిటీ ఈరోజు ఈ బేటీ పడావో బేటీ బచావో స్టిక్కర్లను ప్రభుత్వ కార్యాలయంలోనూ అట్లాగే ప్రభుత్వ వాహనాల మీద కూడా అంటించడం జరుగుతుంది. వీటి ద్వారా ఏంటంటే ఆడపిల్లల్ని సక్రమంగా చదివించాలని, ఆడపిల్లని గౌరవించాలని ప్రభుత్వ ఉద్దేశాన్ని ప్రజలందరికీ తెలియజేయవలసిందిగా మేము తెలియజేస్తున్నాం. అట్లాగే ఈరోజు ఈ మండల టాస్క్ ఫోర్స్ కమిటీ బాపట్ల రూరల్ మరియు బాపట్ల మున్సిపల్ స్థాయిలో కమిటీలు ఇద్దరము కలిసి ఈ లోగోల్ని, ఈ పోస్టర్ని ఆవిష్కరిస్తూ ఇంటింటికి తిరిగి అంగన్వాడీ కార్యకర్తలు, ఏఎన్ఎంలు ఈరోజు ఈ బేటీ పడావో బేటీ బచావో స్టిక్కర్స్ను ఇంటింటికి అంటిస్తారు. అట్లాగే ప్రతి గర్భిణీ స్త్రీ ఇంటికి ఆడపిల్లలు తల్లిదండ్రుల్ని వాళ్ళని గౌరవించటం, రెండోది వాళ్ళని ఆడపిల్లల తల్లిదండ్రులను అభినందించటం. అలా ఈరోజు కార్యక్రమం ఇది. రేపు వచ్చేసి ఈ కార్యక్రమం మీద ర్యాలీ చేస్తాము. ఈ ర్యాలీలో ప్రజాప్రతినిధులు, ఇతర అధికారులు, గవర్నమెంట్ అధికారులు అందరినీ కూడా తీసుకుని ర్యాలీ చేసి ఈ బాలికలకి రక్షించాల్సిన ప్రాధాన్యత గురించి, ఆడపిల్లను చదివించు, ఆడపిల్లను రక్షించు అనే నినాదంతో రేపు కార్యక్రమం ఉంటుంది. 23వ తారీఖు వచ్చి ఆడపిల్లల తల్లిదండ్రులకి ఫలవృక్షాలనిచ్చి వాళ్ళని గౌరవిస్తాం. ఆడపిల్ల ఉండే ఇంటికి అన్నిటికీ కూడా ఫలవృక్షాలని అందించడం జరుగుతుంది. ఆడపిల్ల తల్లిదండ్రులందరినీ కూడా ప్రశంసించి బాలికా విద్య గురించి వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. ఇట్లా కార్యక్రమం కూడా పిల్లలకి మన హై స్కూల్ స్థాయిలో ఆడపిల్లలకి బాలికా విద్య మీద, వీటి మీద వ్యాసరచన పోటీలు, క్విజ్లు ఇవన్నీ కూడా నిర్వహించి వారికి కూడా బహుమతులు ఇవ్వటం జరుగుతుంది. 2020 జనవరి 26 నాటికి భారత గణతంత్ర దేశాన్ని అవతరించి 70 వసంతాలు పూర్తవుతాయి. భారత దేశం ఈ సందర్భంగా జనవరి 26వ తేదీ నుండి గణతంత్ర వజ్రోత్సవాలను ఏడాది పాటు జరపాలని ఫోరం ఫర్ బెటర్ బాపట్ల తలపెట్టింది. ప్రారంభ కార్యక్రమంగా ఈ నెల 24వ తేదీన గుంటూరు ఓవర్ బ్రిడ్జ్ వద్ద గల ఆహార శాస్త్ర సాంకేతిక కళాశాలలో పట్టణ స్థాయిలో డిగ్రీ విద్యార్థులకు ఇంగ్లీష్, తెలుగులో వ్యాసరచన పోటీలు నిర్వహిస్తారు. 70 వసంతాల భారత గణతంత్రం అనే అంశంపై పోటీలు జరుగుతాయి. 24వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు ఆంగ్ల వ్యాస రచన, సాయంత్రం 4 గంటలకు తెలుగు వ్యాస రచన పోటీలు జరుగుతాయి. ఆసక్తి గల డిగ్రీ స్థాయి విద్యార్థులందరూ పోటీల్లో పాల్గొనవచ్చు. గణతంత్ర రాజ్యంగా అవతరించి గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆహార శాస్త్ర సాంకేతిక 2020 జనవరి 26 నాటికి 70 వసంతాలు బహుమతి ప్రదానం జరుగుతుంది. మరి ఈ సందర్భంగా
భారతదేశం గణతంత్ర రాజ్యంగా అవతరించి 70 సంవత్సరాలు పూర్తవుతాం. 2020 జనవరి 26 నాటికి 70 వసంతాలు పూర్తవుతాయి. మరి ఈ సందర్భంగా ఈ ఏడాది జనవరి 26 నుండి మరి మనం గణతంత్ర వజ్రోత్సవాలను జరుపుకోవాల్సిన అవసరం ఉంది. ఏడాది పొడవునా 2019 జనవరి 26తో ప్రారంభించి 2020 జనవరి 26 వరకు వజ్రోత్సవాలు జరుపుకోవాలి. ఆ కార్యక్రమాల్లో భాగంగా మొట్టమొదటిగా మరి కళాశాల విద్యార్థులకు పట్టణ స్థాయిలో వ్యాసరచన పోటీలు నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇంగ్లీషు మరియు తెలుగు భాషల్లో ఈ వ్యాసరచన ఉంటుంది. ఈ నెల 24వ తేదీన వ్యాసరచన పోటీలు జరుగుతాయి. 24వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకి ఆంగ్ల వ్యాసరచన, 4 గంటలకి సాయంత్రం తెలుగు వ్యాసరచన పోటీలు జరుగుతాయి. ఈ పోటీలు స్థానిక ఫుడ్ సైన్స్ కాలేజీలో జరుగుతాయి. ఎవరైనా డిగ్రీ చదువుతున్న విద్యార్థులు ఎవరైనా కూడా ఏ కాలేజీ విద్యార్థి అయినా సరే ఈ పోటీల్లో పాల్గొనవచ్చు. విజేతలకి మరి 26వ తేదీ రిపబ్లిక్ డే నాడు మరి అదే కళాశాలలో బహుమతి ప్రదానం జరుగుతుంది. కనుక విద్యార్థులందరూ ఎక్కువ సంఖ్యలో మరి ఈ పోటీలకు హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేస్తాము. బాపట్ల మున్సిపాలిటీలో పనిచేస్తున్న మున్సిపల్ కాంట్రాక్ట్స్ అవుట్సోర్సింగ్ పార్ట్ టైం కార్మికులు పనిభారము, అధికారుల వేధింపులు, సకాలంలో వేతనాలు అందక తీవ్రమైన ఒత్తిడికి, ఆర్థిక ఇబ్బందులకి లోనవుతున్నారు. జీవో నెంబర్ 279 వచ్చిన నాటి నుంచి వేతనాలు సకాలంలో అందటం లేదని వారు పేర్కొన్నారు. పేసీ నాన్ పేసీ వర్కర్కి ప్రతి నెల 5 తేదీలోపు జీతాలు ఇవ్వాలని, అదేవిధంగా కాంట్రాక్ట్ ల్యాబ్ యాక్ట్ ప్రకారం పిఎఫ్, ఈఎస్ఐ చెల్లించి ఆ స్లిప్పులు వర్కర్స్కి ఇవ్వాల్సిన ఇక్కడ కాంట్రాక్ట్ ల్యాబ్ యాక్ట్ని అమలు చేయట్లేదు. ఇప్పటికీ అనేక సార్లు కమిషనర్ చెప్పిన ఉపయోగలేకపోవడం వల్ల ఈరోజు గ్రీవెన్స్లు ఎంఆర్ఓ ద్వారా అర్జీ ఇవ్వడం జరిగింది. నిరుపేదల జీవితాలతో చెలగాటమాడుతున్న చీప్ లిక్కర్ని వెంటనే నిషేధించాలని బీసీ సంఘం డిమాండ్ చేసింది. సంఘం అధ్యక్షులు ఉప్పాల మురళి మాట్లాడారు. నిరుపేద ప్రజలు అనారోగ్యాల పాలయ్యి, హాస్పిటల్ పాలయ్యి చనిపోవటాలు కూడా జరుగుతున్నాయి. దయచేసి కంపెనీలు తయారు చేసే యాజమాన్యం మాత్రం ఇటువంటి చీప్ క్వాలిటీలు మందు తయారు చేసి ప్రాణాపాయాల పరిస్థితి, దాని మీద ప్రాణాల మీదకు తెచ్చే పరిస్థితులను మీరు తీసుకురాకూడదని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, దీని మీద అధికారులు, నాయకులు ప్రత్యేక దృష్టి పెట్టి ఇటువంటి చీప్ నిక్కర్ క్వాలిటీ మందుల్ని ఆపేసి పేద ప్రజల్ని చావు బతుకుల మధ్య కొట్టుకులాడే పరిస్థితులు చేయకుండా మీరు కాపాడాల్సిన బాధ్యత అధికారులు, నాయకులపైన ఎంతైనా ఉందని చెప్పి మేము వేడుకుంటూ, మరి అదేవిధంగా కంపెనీ యాజమాన్యంకి మేము మరొకసారి చెప్తున్నాం, ఇటువంటి మందులు తయారు చేసి పేద ప్రజల్ని అనామకులు చేయకండి. ఇలా చేసే పక్షంలో మీరు ఇలానే కొనసాగిస్తే మేము సీఎం గారి దృష్టికి కూడా తీసుకెళ్లి ఈ విషయాన్ని పెద్ద ఎత్తున మేము ఒక నిరసన రూపంలో వ్యక్తం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఏసీటీ వార్తల్లో స్వల్ప విరామం. వాస్తవాలను వక్రీకరించకుండా, మిమ్మల్ని ప్రలోభపెట్టకుండా సత్యం యొక్క సమాచారాన్ని మీకు అందించడమే మా ఉద్దేశ్యం. ట్రాయ్ నిబంధనల ప్రకారం పే ఛానల్స్ వారు వారి బొకే రేట్లను మీకు వివరిస్తున్నారు. దాని వలన మీలో అసహనం, గందరగోళం, అభద్రతాభావం కలుగుతున్నాయి. అందుకే మీకు కేబుల్ టీవీ నెలవారీ చందాపై వివరణ ఇస్తున్నాం. సహృదయంతో అవగాహన చేసుకుంటారని ఆశిస్తున్నాం. సుమారుగా ఎటువంటి పే ఛానల్స్ లేకుండా 100 వరకు ఫ్రీ టు ఎయిర్ ఛానల్స్ కు మీరు మీ కేబుల్ ఆపరేటర్కు చెల్లించవలసింది సుమారు 130 రూపాయలుగా ట్రాయ్ నిర్ణయించింది. దీన్ని బేసిక్ టారిఫ్ గా ట్రాయ్ నిర్ణయించింది. ఈ బేసిక్ ఛానల్స్ తో పాటుగా ఈటీవీ, మా టీవీ, జీటీవీ, జెమినీ టీవీ వంటి తెలుగు ఛానల్స్ ను ఒక్కొక్కటిగా తీసుకుంటే అన్ని ట్యాక్సులతో కలిపి సుమారు 240 రూపాయలు చెల్లించవలసి వస్తుంది. ఇలా కాకుండా ఆయా తెలుగు ఛానల్స్ బొకేలు, ఉదాహరణకు మా టీవీ, మా మ్యూజిక్, మా సినిమా లాంటివి మరికొన్ని కలిపి బొకేగా అనుకుంటే, మీరు కనుక మా టీవీ, జెమినీ టీవీ, జీటీవీ, ఈటీవీలు బొకేలుగా తీసుకుంటే మీరు చెల్లించాల్సిన మొత్తం ట్యాక్సులతో కలిపి సుమారు 287 రూపాయలుగా ఉంటుంది. అంతేకాకుండా మీకు నచ్చిన హిందీ ఛానల్స్, స్పోర్ట్స్ ఛానల్స్, కిడ్స్ ఛానల్స్, ఎడ్యుకేషనల్ ఛానల్స్ ఇలా ఏది ఎంచుకున్నా ఆయా ఛానల్స్ విడిగా లేదా బొకేగా తీసుకున్నా ఛానల్స్ వారు నిర్దేశించిన టారిఫ్ రేట్లను మీరు చెల్లించాలి. గతంలో నెల మొత్తం టీవీ ఛానల్స్ ను వీక్షించిన తరువాత మీ కేబుల్ ఆపరేటర్కు డబ్బు చెల్లించేవారు.
ట్రాయ్ కొత్త నిబంధనల ప్రకారం రాబో నెలకు సంబంధించి మీరు ఏ ఛానల్స్ బొకేలు కావాలని కోరుకుంటున్నారో ఆ విషయాన్ని ముందుగా మీ కేబుల్ టీవీ ఆపరేటర్కు తెలియపరిచి ముందుగా డబ్బు చెల్లించాలి. మీరు సెలెక్ట్ చేసుకున్న ఛానల్స్కి సంబంధించి ఆయా ఛానల్స్ వారు నిర్ణయించిన రేట్లు మరియు బేసిక్ టారిఫ్ కలిపి ముందుగా డబ్బు చెల్లించవలసి ఉంటుంది. గత 25 సంవత్సరాలుగా కేబుల్ ఆపరేటర్ మీ నేస్తం. వినోదాన్ని అందించడంలో, విలువైన కేబుల్ టీవీ సేవలు మీకు ఇవ్వడంలో 25 సంవత్సరాల అనుబంధం. మీకు ఉన్న మరిన్ని సందేహాల నివృత్తి కొరకు మీ కేబుల్ ఆపరేటర్ మిత్రుణ్ణి స్వయంగా లేదా ఫోన్ ద్వారా గాని సంప్రదించి గాని మీ ప్యాకేజీను లేదా సబ్స్క్రిప్షన్ను ముందుగా మీరే నిర్ణయించుకోగలరు. ఎంపిక మీది, ఆనందమూ మీదే. కేబుల్ టీవీ వినియోగదారులకు విజ్ఞప్తి. టారిఫ్ ఆర్డర్ అమలులో భాగంగా మీ కనెక్షన్ ను పోస్ట్ పెయిడ్ నుండి ప్రీపెయిడ్ కు మార్చడమైనది. అందువలన జనవరి నెలలో, డిసెంబర్ మరియు జనవరి నెలలో 2 నెలల చందా మొత్తాన్ని చెల్లించి సహకరించాలని కోరుచున్నాము. ఇట్లు యాక్ట్ మేనేజ్మెంట్. తిరిగి ఏసీటీ వార్తలకు స్వాగతం. బాపట్లలో లలిత భాండా సురచరితం అద్భుతంగా ఆకట్టుకుంది. శారదా ఫైన్ ఆర్ట్స్ అకాడమీ, రోటరీ క్లబ్ సంయుక్తంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. శారదా ఫైన్ ఆర్ట్స్ అకాడమీ, రోటరీ క్లబ్ ఆఫ్ బాపట్ల సంయుక్త నిర్వహణలో 177వ కార్యక్రమం బాపట్ల టౌన్ హాల్లోని కోన ప్రభాకరరావు కళాక్షేత్రంలో అత్యంత వైభవంగా జరిగింది. కార్యక్రమ ఆరంభంలో కేంద్ర సంగీత నాటక అకాడమీ పురస్కార గ్రహీత కళారత్న ఏ బాలకొండలరావును అకాడమీ వారు శాలవాలతో సన్మానించారు. వేగేసి నరేంద్రవర్మ ఈ సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. సన్మాన అనంతరం బాలకొండలరావు బృందం లలిత భాండాసుర చరితం నృత్య నాటికను రసవత్తరంగా ప్రదర్శించారు. నేషనల్ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు బాపట్ల డిపో కొత్త బస్టాండ్ వద్ద రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. తమ సమస్యలు పరిష్కరించే వరకు ఆందోళన చేస్తామని పేర్కొన్నారు. 4/2017 నుండి రావాల్సిన పే స్కేల్ను వెంటనే అమలు చేయాలి. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి. గ్యారేజీ సర్క్యులర్ నెంబర్ 3ని రద్దు చేయాలి. కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలి. డిస్ఎంగేజ్డ్ అయిన కాంట్రాక్ట్ కార్మికులందరినీ విధుల్లోకి తీసుకోవాలి. ఆర్టీసీ నందు అవుట్సోర్సింగ్ విధానాన్ని రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. బాపట్ల శివాలయంలో శివస్వాములకు చద్ది కార్యక్రమాన్ని సోమవారం నుండి ప్రారంభించారు. 41 రోజుల పాటు ఈ కార్యక్రమం జరుగుతుందని మున్సిపల్ చైర్పర్సన్ తోట మల్లీశ్వరి, గురుస్వామి కొటికం సుబ్బారావు తెలియజేశారు. నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. త్రిలోకపాలుని త్రినేత్రధారుని శివలీలలు అతి మధురం. శివ ఓం నమః శివాయ. బ్రహ్మముఖమునా జనించిన ఆ శివుని కథలు అతి మధురం. ఈరోజు మరి మన బాపట్ల పట్టణంలోని ప్రసిద్ధిగాంచిన శివాలయం గంగా పార్వతీ సమేత సోమేశ్వర స్వామి వారి దేవాలయంలో
శివస్వాములకి సద్య కార్యక్రమం ప్రారంభించబడింది. మరి గురుస్వామి సుబ్బారావు గారు, అలాగే గురుస్వామి సిద్ధయ్య స్వామి గారు, మరి అలాగే కమిటీ మెంబర్స్ రామ్ సుబ్బారావు గారు, గొర్రెల ఆంజనేయ ప్రసాద్ గారు, ఇంకా కమిటీ మెంబర్స్, అలాగే శివస్వాములు అందరూ కూడా ఇక్కడ ఈ కార్యక్రమానికి హాజరైనారు. మరి ఈ కార్యక్రమం 41 రోజు మన అయ్యప్ప స్వాముల దీక్షలాగానే శివస్వాములకు కూడా 41 రోజు ఈ సద్య కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి పట్టణంలోని శివస్వాములు ఎవరైనా శివమాలధారణ చేసిన స్వాములు ఎవరైనా ఉంటే పట్టణంలోని మరి ఈ శివాలయానికి వచ్చి సద్య కార్యక్రమం సద్ది చేయవలసిందిగా మరి పట్టణంలోని శివస్వాములకి నేను విజ్ఞప్తి చేస్తాను. చేసి ఉన్న శ్రీ గంగా పార్వతీ సమేత సోమేశ్వర స్వామి వారి దేవస్థాన ప్రాంగణంలో మరి నిన్నటిదాకా కూడా అయ్యప్ప దీక్షాపరులు ఎంతోమంది వైభవంగా జరిగింది ఈ కార్యక్రమం కూడా. మరి ఇలా ఈ శివ దీక్షాపరులందరూ కూడా పర్వదినంగా ఇలా పౌర్ణమి సోమవారం నాడు ఇలా స్వామివారికి విశేష అభిషేకాలు జరిగినాయి. మరి అనంతరం ఇలా పీఠమెడ జరిగింది. మరి ఈ కార్యక్రమం కూడా సిద్ధయ్య గురుస్వామి గారి ఆధ్వర్యంలో జరుగుతుంది ఈ కార్యక్రమం. మరి దానికి కమిటీ వారు దేవస్థానం కమిటీ వారు అందరూ కూడా దీనికి సహకరించడం జరుగుతుంది. మరి ఇట్లాంటి కార్యక్రమం చేయటము సహకరించడము మరి ఎంతో గొప్ప విషయము. మరి అట్లాంటి ఈశ్వరుడా పరమేశ్వర పంచీభూతాలు కలిసి పంచాక్షరి మంత్రాన్ని శివనామాన్ని జపించి శివుడి యొక్క దీక్ష కార్యక్రమంలో మరి ఎవరైతే శివ దీక్ష తీసుకొని శివమాల చేస్తారో వాళ్ళకి కూడా కైలాసం ప్రాప్తి కలుగుతుంది. మరి శివుడు అనేది ఆది అంతం లేనివాడు, భగవంతుడి యొక్క సాక్షిగా మరి శివుడికి మరి మహానుభావుడు, మరి అందరికీ కూడా పక్షాధిపతులు కూడా జీవరాత్రులు కూడా ఆధారంగా ఉన్నవాడు. మరి అట్లాంటి శివుడి దీక్ష పరులకు అందరికి కూడా మరి 41 రోజు సద్య కార్యక్రమం శివాలయంలో ఏర్పడి జరుగుతుంది. మరి ఈ సద్య కార్యక్రమానికి శివ దీక్ష పరులు ఎక్కువ మంది మాలేసుకొని మరి ఆయన ఒక సహకరించి మరి భక్తిపరంగా ఈ 41 రోజులు కూడా అందరూ కూడా పాల్గొని స్వామి యొక్క కుప్పకు పాతకలుగుతున్నారు. స్వామి శరణం శరణమయ్యప్ప. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి బాపట్లలో ఈ నెల 22న పర్యటించనున్నారు. వ్యవసాయ కళాశాలలో నూతన నిర్మాణాలను మంత్రి ప్రారంభిస్తారు. బాపట్లలోని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలో 90 కోట్లతో నూతన భవనాలను నిర్మించారు. ఈ నెల 22వ తేదీన ఆయా భవనాలను మంత్రి సోమిరెడ్డి ప్రారంభిస్తారని ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్ వెల్లడించారు. బాపట్ల వ్యవసాయ కళాశాల, ఫుడ్ సైన్స్ కళాశాల, వ్యవసాయ ఇంజనీరింగ్ కళాశాలలో భూమి పూజ ప్రారంభోత్సవాల్లో మంత్రి పాల్గొంటారని అన్నం సతీష్ ప్రభాకర్ తెలిపారు. ఏసీటీ న్యూస్ ముగించే ముందు ఈరోజు ప్రధాన అంశాలు మరొకసారి. బాపట్లలో అద్భుతంగా నవరాగ నవవర్ణ స్వర పుష్పార్చన, పెద్ద ఎత్తున పాల్గొన్న గాయని గాయకులు. 70 వసంతాల భారత గణతంత్రం. బాపట్లలో ఈ నెల 24న వ్యాసరచన పోటీల నిర్వహణ. ఫోరం కార్యదర్శి డాక్టర్ పిసి సాయిబాబు వెల్లడి. బాపట్లలో ఈ నెల 22న వ్యవసాయ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పర్యటన. వ్యవసాయ కళాశాలలో భూమి పూజ ప్రారంభోత్సవాల్లో మంత్రి పాల్గొంటారు. ఎమ్మెల్సీ అన్నం సతీష్ వెల్లడి. బాపట్ల నియోజకవర్గంలో ఓటర్ల లిస్టు సిద్ధం. పట్టభద్రుల ఓటర్ల నమోదుకు ఈ నెల 31 వరకు అవకాశం. ఎన్నికల విభాగం డిటి విశ్వేశ్వరరావు వెల్లడి. బేటీ పడావో బేటీ బచావో వారం రోజుల పాటు బాపట్లలో అవగాహన కార్యక్రమం. బాపట్ల సిడిపిఓ గీతాంజలి వెల్లడి. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.